వ్యవసాయంలో యాంత్రీకరణపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద అవసరమైన పనిముట్లను అందజేయాలని నిర్ణయించింది. ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పురుగు మందులు పిచికారీకి డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు సహా సాగులో ఉపయోగపడే 20 పరికరాల్ని ఇవ్వనుంది. ఈ పరికరాలు సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం కోసం వ్యవసాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు గడువు ఫిబ్రవరి 7గా నిర్ణయించింది. ఆయా సంస్థలు దాఖలు చేసిన బిడ్లను ఫిబ్రవరి 8న తెరిచి తక్కువ కోట్ చేసిన వారికి ఎంపిక చేయనున్నారు. ఇక సబ్సిడీ కింద ఇచ్చే యంత్ర పరికరాల కోసం 50 నుంచి 60 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఇది అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో యాంత్రీకరణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న వ్యవసాయ పరికరాల్లో 600 ట్రాక్టర్లు, 160 డ్రోన్లున్నాయి. దుక్కి కోసం ట్రాక్టర్లకు కల్టివేటర్, ప్లౌ, రోటవేటర్లు సహా అమర్చే వివిధ పరికరాలను అందజేయనుంది. ఇక టెండర్లలో వెల్లడించిన వివరాల ప్రకారం 12,000 యూనిట్ల రోటవేటర్లు, 4,000 యూనిట్ల కల్టివేటర్లు, 2,000 యూనిట్ల ప్లౌ, 200 యూనిట్ల గడ్డి కట్టే యంత్రాలు, భూమిపై గడ్డిని తొలగించే బ్రష్ కట్టర్లు 400, పొలం గట్లు వేసే బండ్ ఫోర్మర్లు 64, మొక్కల మధ్య ఉన్న కలుపు, గడ్డి తొలగించేందుకు 200 పవర్ వీడర్లు అందించనున్నారు. వీటితో పాటు మొక్కజొన్న కంకుల నుంచి గింజలుగా వేరు చేసే 80 యంత్రాలు, 420 వరకు పవర్ ట్రిల్లర్లు ఇవ్వాలని నిర్ణయించారు.